ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ వాక్యమును వినడానికి వచ్చి ఉన్న ప్రతి శ్రోతను మీరు కనికరించండి. ప్రభువా, మొదల నుండి చివరి వరకు మీరు మాట్లాడి సృష్టికర్తమైనటువంటి మిమ్ములను ఘనపరచుకోవడానికి సహాయాన్ని దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనము చదువుకునేటువంటి అంశము ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్నటువంటి 1వ వచనంతోనే మనం ప్రారంభించుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. సృష్టిలో మనము ఆలోచించి ఉన్నట్లయితే అస్తమయము ఉదయము అయినప్పుడు ఒక రోజు అయ్యింది అని చెప్పబడి ఉన్నదండి. ఈ విధంగా దేవుడు మొత్తము 6 దినాలు సృష్టి చేసి ఉన్నట్లుగా మనకి పరిశుద్ధ లేఖనం 1వ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నాయండి. 6 దినముల యొక్క సృష్టిలో ప్రతి దినము యొక్క చివరన అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని మనం చూస్తూ ఉన్నామండి. అస్తమయము ఉదయము అనేటువంటి ఆ విషయాల్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు సాయంకాలాన ఉదయాన్న కలిపి ఒక రోజుగా దేవుడు లెక్కవేసి ఉన్నాడండి. మనుషులు ఈ విషయాన్ని గమనించలేనటువంటి స్థితిలో ఉన్నారండి. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలి ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో మనము అనుసరించేటువంటి క్యాలెండరు ఏ సాంప్రదాయాన్ని చూపించుచూ ఉన్నది అని మనము ఆలోచించి ఉన్నట్లయితే రోమా దేశం యొక్క చక్రవర్తి ప్రపంచాన్ని ఆఖరిసారిగా ఏలినట్టుగా మనం ప్రపంచ చరిత్రని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క కాలముతో ప్రారంభమైనటువంటి ఆ చరిత్రను మనం ఆలోచించి ఉన్నప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పబడుచు ఉన్నదండి. మొట్టమొదటిసారిగా సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకు ఒక రోజుగా పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా చెప్పబడుచు ఉన్నదండి. అయితే మనము ఆలోచించేటువంటి ఆలోచన ఎంత చిన్నది అని ఊహించి ఉన్నట్లయితే మనము లేవీకాండములో ఒక విషయాన్ని చూడవచ్చండి. లేవీకాండము 23వ అధ్యాయము, లేవీకాండము 23వ అధ్యాయములో కూడా దీనిని గురించే చాలా వివరంగా చెప్పబడుచు ఉన్నదండి. 32వ వచనము, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను అని 10వ రోజును గురించి చెప్పుచూ ఉన్నారండి. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. ఇక్కడ వివరంగా దేవుడు చెప్పినటువంటి మాట అండి. సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు, సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు వివరంగా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్నటువంటి మాటలండి ఇవి. మనుషులు ఏమనుకుంటారంటే ఇవి
ఏదో లెక్కగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దినము అనగానే ఎప్పటి నుండి ఎప్పటి వరకు దినము అనేది ఆలోచించరండి. పరిశుద్ధ గ్రంథములో ప్రతి విషయాన్ని కూడా దేవుడు చాలా వివరించి చెప్పి ఉన్నాడండి. ఎలా వివరించాడు అనేటువంటి విషయాన్ని మనుషులు ఆలోచించి ఉన్నట్లయితే సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు ఒక దినముగా దేవుడు లెక్క వేసి ఉన్నాడు. సాయంకాలము అనగానే ఇక్కడ వివరంగా 9వ నాటి సాయంకాలము మొదలుకొని 10వ నాటి సాయంకాలము వరకు కూడా మీరు దుఃఖపరుచుకొనున్నటువంటి దినము అని చెప్పుచు ఇక్కడ దేవుడు వివరించుచు 26వ వచనంలో చదువుకున్నాడు. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివాడు వాని ప్రజలలో ఉండకుండా నాశనము చేసేదను. వానిని ప్రజలలో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను అనగా మనం ఇక్కడ 2 విషయాల్ని చదువుకొని ఉన్నామండి. మొదటిది నెలని ఆలోచించి ఉన్నట్లయితే 27వ వచనములో ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇది 7వ నెల అని మనము క్లియర్గా చదువుతూ ఉన్నామండి. 7వ నెలలో 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్పబడుచు ఉన్నదండి. పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. యూదులైనటువంటి ప్రతి ఒక్కరూ లేకుంటే లోకములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఆలోచించవలసి ఉన్నటువంటి దినమండి. ఆ దినాన్ని మళ్ళొక్కసారి చదువుకుందాము. ఆ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. పాపములు తీసివేయబడినటువంటి దినము. 7వ నెలలో పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్పబడుచు ఉన్నదండి. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. మన తెలుగులో కొన్ని మాటలు అర్థం కావండి. ఆ అర్థం కానటువంటి మాటలను కొంచెము జాగ్రత్తగా పరిశీలించుకుందామండి. పాపము నిమిత్తమై మరలా చదువుతాను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తార్థము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తార్థ దినము అంటే పాపాన్ని పరిహరించేటువంటి దినముగా దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు నేర్పించి ఉన్న పాప ప్రాయశ్చిత్తార్థ దినము. సహజంగా మనము ఈ రోజుల్లో ప్రభువారు తన విలువైన రక్తములో మానవుని యొక్క పాపములు కడిగి శుద్ధీకరించును అనేటువంటి బోధ
మనం వింటూ ఉన్నామండి. చిన్నప్పటి నుండి వింటున్నాం, ఇప్పుడు వింటున్నాం, ఇక ముందు కూడా వింటామండి. కారణం ఏంటంటే పాప ప్రాయశ్చిత్తార్థ దినమునకై ప్రాణాన్ని పెట్టి ఉన్నటువంటి వారు ఒక్క యేసు ప్రభువారు ఒక్కడే అని గమనించవలసి ఉన్నామండి. అలాగనే ఈ పాప ప్రాయశ్చిత్తార్థ దినము దగ్గరికి వచ్చేసరికి 7వ నెల 10వ తారీఖు అని వివరంగా చెప్పబడుచు ఉన్నదండి. 10వ తారీఖు అనేసరికి మనుషులు ఏమనుకుంటారంటే 9వ రాత్రి మధ్యరాత్రి నుండి 10వ తారీఖు మధ్యరాత్రి వరకు అని దినాల్ని లెక్క వేసేటువంటి సందర్భంలో మనం ఉన్నామండి. కానీ అది కాదండి. పాప ప్రాయశ్చిత్తార్థ దినము 7వ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని 10వ నాటి సాయంకాలము వరకు జరుగును అని మనము గమనించుటానికి ఈ మాటలు మనం చదువుచూ ఉన్నామండి. ఈ 9వ నాటి సాయంకాలము మొదలుకొని 10వ నాటి సాయంకాలము వరకు కూడా పాప ప్రాయశ్చిత్తార్థ దినముగా చెప్పబడుచు ఉన్నదండి. ఆ తర్వాత అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. విశ్రాంతి దినము అనగానే మనుషులు చాలా సులభంగా కొట్టివేస్తారండి. విశ్రాంతి దినము అనగానే బైబిల్లో యేసు ప్రభువారు తన ప్రాణాన్ని విడిచిపెట్టి విశ్రాంతి దినాన్ని కొట్టివేసి లేచి ఉన్నాడు అని మనుషులు చాలామంది చెప్పుచూ ఉంటారండి. లేచిన తరువాత లేచిన దినమే పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని చాలామంది బోధకులు చెప్పుచూ ఉంటారండి. పాపానికి ప్రాయశ్చిత్తార్థము చేసి ఉన్న దినాన్ని ఆ రోజుల్లో ఏ రోజు వచ్చిందో పరిశుద్ధ గ్రంథములో వ్రాయలేదు. కానీ ఒక్కటి మాత్రము వాస్తవము, అదేంటంటే యేసు ప్రభువారిని సిలువ వేసి ఉన్నటువంటి దినము, ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి దినము, ఆయన ప్రాణాన్ని సమర్పించి ఉన్నటువంటి దినము మాత్రము సిద్ధపాటు దినము అని గమనించవలసి ఉన్నామండి. సిద్ధపాటు దినము అనేసరికి దినాల్ని మనము లెక్క వేసుకుంటూ వచ్చినట్లయితే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పుచూ ఉన్నారండి. అస్తమయము అనేసరికి సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకు ఒక రోజుగా మనం లెక్క వేస్తూ ఉన్నాం. 7వ నెలలో 10వ తారీఖున పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని వివరంగా వ్రాస్తూ ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా అమరిక లేకుండా, తప్పు లేకుండా దేవుడు ప్రతి విషయాన్ని కూడా వివరించి బోధించి ఉన్నాడండి. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువారు పుట్టినరోజు ఒకటి ప్రత్యేకమైన దినము, ఆయన చనిపోయి లేచినటువంటి దినము మరొక ప్రత్యేక దినము, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడి ఉన్నటువంటి దినము మరి ఒక దినము అనని మనుషులు తెలిసి తెలియనటువంటి బోధలు చేస్తూ ఉన్నారండి. కానీ ఇక్కడ చాలా వివరంగా దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఆయన సృష్టిలో చెప్పి ఉన్నటువంటి అమూల్యమైన రహస్యాల్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకు ఒక రోజుగా లెక్క వేస్తూ ఉన్నామండి. కానీ ఒక్కటి గమనించవలసి ఉన్నాము, దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో మనకిక్కడ చెప్పబడి ఉన్నటువంటి మాట కూడా ఎంత తప్పుగా తెలుగులో వ్రాసి ఉన్నారయ్యా అంటే, మొట్టమొదట మాట ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఈ మాట కూడా తెలుగులో తప్పుగానే ఉన్నదండి. దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను అనే మాటకి బదులుగా భూమిని ఆకాశములను సృష్టించెను అని దేవుని సృష్టిని కూడా తికమక చేస్తూ చెప్పుచూ ఉన్నటువంటి తర్జుమాదారులను మనం గమనిస్తూ ఉన్నామండి. తెలుగులో బైబిల్ రాసి ఉన్నటువంటి వక్తలు ముందు మాట వెనక మాటగాను, వెనక మాట ముందు మాటగాను వ్రాయడము అనేది తెలుగు భాషలో ఉన్నటువంటి అలవాటండి. అలాగనే చాలామంది కూడా ఈ తెలుగు, ఇంగ్లీషు అనేటువంటి ఈ భాషలను కూడా చాలా తర్జుమాలో కలవరంగా చెప్పుచూ ఉంటారండి. అందుకనే మొట్టమొదటిసారిగా దిస్ ఎర్త్ బిగాన్ బై అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, హీ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. హీ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశమును తరువాత భూగోళాన్ని దేవుడు చేసి ఉన్నాడు అనే మాటకి కూడా దేవుడు భూమిని ఆకాశమును సృజించను అని తెలుగులో తర్జుమా చేశారు. కానీ దేవుడైతే మొట్టమొదటిసారిగా చేసి ఉన్నది ఆకాశము. అదొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. తరువాత ఆకాశమును చేసి ఉన్న దేవుడు భూమిని చేసి ఉన్నాడు. తరువాత భూమి మీద ఉన్నటువంటి జీవాన్ని అనగా జీవించేటువంటి జాతిని చేసి ఉన్నాడు. ఆ మాటలను పరిశుద్ధ గ్రంథములో తెలుగు అనువాదములో పొరపాటుగా మనం గమనించవలసి ఉన్నామండి. కనుక దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. ఆ తర్వాత దేవుడు వెలుగు కలుగమని పలుకగా 3వ వచనం చివరి భాగములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయన. ఈ సృష్టిలో కూడా చాలా రహస్యమైనటువంటి విషయాల్ని మనం చదువుకొనవచ్చాను. తెలుగు తర్జుమాలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉన్నది, కానీ మనం ఇంగ్లీష్ పదముల్లో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను అనే మాట స్పష్టంగా చెప్పబడుచు ఉన్నదండి. కనుక దేవుడు మొట్టమొదటిసారిగా తయారు చేసి ఉన్నటువంటి సృష్టిలో ఆయన ఆకాశమును చేసి తరువాత భూమిని తయారు చేసి ఉన్నాడు. అయితే ఈ రోజున మన వాక్య సారాంశం ఏంటంటే, దేవుడు చేసి ఉన్నటువంటి ఈ సృష్టిని జ్ఞాపకం చేస్తూ 2వ దినాన చూడండి 6వ వచనములో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జనములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. అనగా 8వ వచనములో దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. మొదటి దినానేమో వెలుగును చేసి ఆ వెలుగుకి కూడా 2 పేర్లు పెట్టాడు. వెలుగు చీకటి అనేటువంటి మార్పు వచ్చి ఉన్నది అని దేవుడు రాశాడు. 2వ దినంకి వచ్చేసరికి ఇక్కడ కూడా జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను.
రెండవ దినాన్ని కూడా దేవుడు ఇదే మాటల్ని వాడుతూ ఉన్నాడండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మనం ఒక్కసారి ఆలోచించుకున్నాం. దేవుడు చేసి ఉన్నటువంటి దినానికి అస్తమయము ఉదయము అని 2 రోజులకి కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. అస్తమయము అనగానే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అస్తమించుచూ ఉన్నది. ఇది చరిత్రలో లేకుంటే శాస్త్రవేత్తలకు ఆలోచించవలసి ఉన్నటువంటి విషయమే. సృష్టి ప్రారంభములో కూడా దేవుడు ఏ విధంగా సృష్టిని తయారు చేశాడు అనేటువంటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథము తప్ప మరి ఏ గ్రంథము కూడా చెప్పబడలేదండి. ఎందుకంటే అంత వివరంగా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పవలసి ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి గమనించి చదువుకున్నామండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అనగా సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకు కూడా ఒక దినంగా మనం లెక్క వేస్తూ ఉన్నామండి. అదే పరిశుద్ధ గ్రంథములో కూడా 9వ నాటి సాయంకాలము మొదలుకొని 10వ నాటి సాయంకాలము వరకు మీరు పరిశుద్ధ విశ్రాంతి దినముగా ఆచరించవలెను అని చదివి ఉన్నామండి. అది మనము లేవీకాండములో 23వ అధ్యాయములో దేవుడు చెప్పి ఉన్నటువంటి మాట అండి. అస్తమయమును చూడండి, మళ్ళీ ఒక్కసారి చదువుకున్నాము. 23వ అధ్యాయము 32వ వచనములో, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. ఆ సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు ఏ నెలలో ఈ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినముగా దేవుడు సెలవిచ్చి ఉన్నాడంటే మళ్ళీ చదువుకున్నాం. 26వ వచనములో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము అనగా పాపములను పరిహరించినటువంటి దినము అని 7వ నెలలో దేవుడు పెట్టి ఉన్నాడని. 7వ నెల 10వ తారీఖున వచ్చేటువంటి ఈ దినాన్ని మనం ఒక్కసారి గమనించవలసి ఉన్నాం. 7వ నెలలో ఏ ఏ పండుగలు వస్తూ ఉన్నవి? మొట్టమొదటిసారిగా 7వ నెలలో పర్ణశాలల పండుగ లేకుంటే గుడారముల పండుగ అని చెప్పబడుచు ఉన్నదండి. గుడారముల పండుగ అనేటువంటి దానికి తారీఖు లేకుండా పెడుతూ ఉంటారండి. యేసు ప్రభువారు ప్రతి దానికి కూడా బైబిల్ గ్రంథములో వాటికి సమాధానం ఇస్తూ వ్రాసి ఉన్న మాటలు ఉన్నవండి. పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్పబడినటువంటి ఈ పండుగ 7వ నెలలో 10వ తారీఖున అనేది గమనించవలసి ఉన్నామండి. చాలామంది కూడా పాప ప్రాయశ్చిత్తార్థ దినము ఏ నెల అనేది కూడా ఆలోచించలేనటువంటి స్థితిలో ఉంటారండి. కాబట్టి మనము ఈ వాక్యాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. ఏ రోజున పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా దేవుడు చేసి ఉన్నాడు అని ఎవరైనా మనల్ని అడిగితే 7వ నెలలో జ్ఞాపకం ఉంచుకోనండి. కొంతమంది వీటినన్నింటినీ కూడా చాలా సింపుల్గా చెప్తారండి. యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు. ఆ ఒక్క మాటే తెలుసండి. అది చాలా పొరపాటు అండి. ఎందువలనంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసి ఉన్న ప్రతి దానికి కూడా సమయాన్ని కేంద్రీకరించి ఉన్నారు.
ఆ మాటలు మనకి అర్థమవుతాయి అనుకుంటున్నాను. సమయాల్ని దేవుడు చాలా వివరంగా వ్రాసాడని. ఉదాహరణకి యేసు ప్రభువారు ఏ రోజున సిలువ వేయబడి ఉన్నారు అని ఆలోచించినప్పుడు సిలువ వేయబడి ఉన్నటువంటి దినాలు కూడా చాలామందికి తెలియదండి. పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ అనేటువంటి పండుగలో యేసు ప్రభువారు సిలువ వేయబడి ఉన్నారు. పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెలలో జరుగుచున్నది. అలాంటిది చాలామంది కూడా ఈ పస్కా పండుగని తీసుకొని వెళ్ళి వేరే తారీఖుల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి తారీఖుల్లో పెడుతూ ఉంటారండి. దేవుని గ్రంథాన్ని కూడా సాతానుడు ఎంత తెలివిగా మార్చివేస్తూ ఉన్నాడు అనేది గమనించవలసి ఉన్నాం. దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో ఉన్న అంశాల్ని మనం చదువుకునేటప్పుడు ఎక్కడ ఏ విధముగా ఎట్లా చెప్పబడి ఉన్నది అనేది మనం చదవవలసి ఉన్నామండి. ఎందుకంటే యేసు ప్రభువారు మనందరి కొరకై లోకాన్ని రక్షించటానికి ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నటువంటి దినాల్ని కూడా మనుషుడు మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించుకున్నాం, యేసు ప్రభువారు భూమి మీద ఎప్పుడు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మనము పాపాల నిమిత్తమై చేయబడి ఉన్నటువంటి పాప ప్రాయశ్చిత్తార్థ దినాన్ని గురించే మనం చదువుకున్నాం. పాప ప్రాయశ్చిత్తార్థ దినము ఇక్కడ వివరంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదండి. ఈ పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్పబడి ఉన్నటువంటి ఈ దినము 7వ నెలలో జరిగేటువంటి పండుగ. అష్టమి అనేటువంటిది తెలుగు భాషలో చెప్పుచూ ఉన్నారండి. కానీ పరిశుద్ధ గ్రంథములో లేవీకాండము 23వ అధ్యాయములో దేవుని ప్రజలు ఆచరించవలసి ఉన్న పండుగలను గురించి చాలా వివరంగా చెప్పాడు. ఆ పండుగలలో మొదటి నెలలో ఒక పండుగ, ఆ తరువాత 50వ రోజున ఒక పండుగ, 7వ నెలలో పండుగలను ఇప్పుడు మనం చదివి ఉన్నామండి. 7వ నెలలో ఉన్నటువంటి ఈ పండుగలు మనం ఎందుకు చదువుకొని ఉన్నామంటే రోజుని లెక్క వేసేటువంటి వాళ్ళు బహు నిర్లక్ష్యంగా లెక్క వేస్తూ ఉంటారండి. అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు ఒక రోజు అని లెక్క వేస్తారు. అది ఎంత పొరపాటో ఒకసారి గమనించవలసి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు ఎక్కడా కూడా రోజుని లెక్క వేసినట్లుగా మనం చూడము. అందుకనే ఈ రోజున మనము లేవీకాండాన్ని తీసుకొని ఆది కాండములో ఉన్న అంశాన్ని మనం చదువుతూ ఉన్నామండి. అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే అదే నిజమైనటువంటి వాక్యము అని అనుకుంటున్నారండి. బైబిల్లో ఒకటి ఉంటే మరొకటి బోధించటానికి మొదలు పెడుతూ ఉన్నారు. బైబిల్లో ఏమని ఉన్నది అనేది చెప్పడం లేదండి. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్పుచూ ఉన్నారు, కానీ దేవుడు ఆకాశమును భూమిని సృష్టించను అనే మాట వ్రాయడం లేదండి. ఎందుకంటే ఆకాశము అనేసరికి మరలా సృష్టిలో కూడా చాలా మార్పు వస్తుందండి. ఇదంతా కూడా ఎవరు తర్జుమా చేశారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనము నేర్చుకోవలసి ఉన్నది, మొట్టమొదటిసారిగా దేవుడు చేసి ఉన్న సృష్టిలో 2వ దినాన ఆకాశాన్ని చేసి ఉండెను. మొదటి రోజునేమో వెలుగుని చేసి ఆ వెలుగు నివసించటానికి ఆకాశాన్ని దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు చేసి ఉన్నటువంటి ఆ వెలుగుని ఎంతమంది ఎలాగా ఆలోచిస్తూ ఉన్నారు అనేది గమనించాల్సి ఉన్నామండి. ఎందువలనంటే పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా ఒక చిన్న బిట్టు కూడా తప్పు లేదండి. చిన్న మాట కూడా సవరించటం జరగలేదండి. తరువాత సవరణ అనేటువంటిది
మనుషులు సవరణ చేస్తూ ఉన్నారండి. కాబట్టి తెలుగులో ఇంగ్లీష్లోది తెలుగులోకి వచ్చినప్పుడే ఒక చిన్న మాటనే మనం ఇంత జాగ్రత్తగా ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నామని ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు అనగానే లోకానికి వచ్చి ఉన్న రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆ విషయం అందరికీ కూడా తెలుసండి. లోకాన్ని రక్షించటానికి వచ్చి ఉన్నటువంటి అభిషక్తుణ్ణి మనము చదువుకుంటా ఉన్నామండి. కాబట్టి ఈ విషయంలో మనం మొట్టమొదటిసారిగా దేవుడు చేసి ఉన్నటువంటి వెలుగు ఏమై ఉన్నది అనేది ఆలోచించవలసి ఉన్నాం. వెలుగేంటి? వెలుగు ఏ వెలుగుని దేవుడు చేసి ఉన్నాడు? దేవుడు చేసి ఉన్న వెలుగు అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటి అనేది గమనించవలసి ఉన్నాం. మనం చాలా పుస్తకాలని చదువుతూ ఉన్నప్పుడు వెలుగు ఎలాగ వచ్చింది అని చెప్పబడుతూ ఉంటుందంటే, సూర్యుడు వచ్చేటువంటి ఆ వెలుగులో నుంచి ఆ సూర్యుడు కాంతి కాస్త ఆలస్యం అయ్యేసరికి వెలుగు వచ్చింది అని చెప్పేటువంటి కొంతమంది మహాజ్ఞానులుగా మనం ఆలోచిస్తామండి. అది కాదండి. సృష్టి రహస్యాన్ని వివరించి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఒక్కటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా చెప్పగలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే సృష్టిలో మనుష్యుడు గమనించలేనటువంటి ప్రతి విషయాన్ని తన సొంత జ్ఞానంగా చెప్పుచూ ఉంటారండి. చాలా పొరపాటు ప్రియులారా. మనకి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాటే చెప్తామండి. వెలుగు కమ్మని పలికి ఉన్నటువంటి దేవుని మాటతో వెలుగు వచ్చి ఉన్నది. మంచిదే. దేవుడు చెప్పినటువంటి నోటి మాటతోనే వెలుగు తయారు చేయబడి ఉన్నది. దేవుడు సృష్టితోనే, దేవుని యొక్క వాక్చాతుర్యముతోనే, అందుకనే ఒక శబ్దముతో సృష్టి చేయబడి ఉన్నది అని తెలుగు తర్జుమాలో చాలామంది చెప్పుచూ ఉంటారండి. పొరపాటండి. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ వెలుగే మొట్టమొదట రోజు. రెండవ రోజున దేవుడు మరలా పలికి జలచరములను వేరు చేశాడు అని వ్రాయబడి ఉన్నదండి. జలచరములను వేరు చేసెను అని చెప్పి ఉన్న దేవుడు ఆ జలచరాల్ని ఎక్కడెక్కడ చెప్తున్నాడో చూద్దామండి. మనము ఎక్కడ జలచరాల్ని దేవుడు చెప్పి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మరొకసారి చదువుకున్నామండి. ఇప్పుడు మనము దేని విషయమై ఆలోచిస్తూ ఉన్నామంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు మొట్టమొదట రోజున ఎలా చేసి ఉన్నాడు అనేది గమనించుకుంటూ మనము మొదటి దినాన్ని చాలా మెళుకువగా ఆలోచించవలనని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం చిన్న ప్రార్థనతో ముగించుకున్నామండి. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు కలుగు చేసి ఉన్నటువంటి సృష్టి రహస్యాన్ని మేము తెలుసుకునేలాగున మీ కృప చొప్పున మాకు కావలసి ఉన్న జ్ఞానాన్ని దయచేయమని వినిచు ఉన్న ప్రతి శ్రోతను దైవ జ్ఞానముతో మీరు ఆశీర్వదించి మీ ఆత్మతో వారికి కావలసిన రీతిగా బోధించుమని మా రక్షకుడు, మా ప్రభువు అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్.